ఆదికాండము 13వ అధ్యాయం 4వ వచనము మనం చదువుకుంటాం. 13వ అధ్యాయము 4వ వచనం. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ జీవం కలిగినటువంటి మాటలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ వందనములు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును స్తుతించి విశ్వాసముతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగములో ఇక్కడ అబ్రాము తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను అనే మాట వ్రాయబడింది. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. ఆ చోటుకు చేరి యెహోవా నామములో ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మొదట బలిపీఠమును కట్టినటువంటి చోటున చేరెను అంటే అర్థం ఏంటంటే అప్పటి వరకు ఆ స్థలములో అబ్రాము లేడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అబ్రాము మొదట బలిపీఠము కట్టినటువంటి చోటుకు చేరాడు. ఏమిటి ఆ చోటు అని మనం ఆలోచించినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో 6-7 వచనాల్లో మనం చూడవచ్చు. చూడండి, 6వ వచనము 7వ వచనం. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడుకు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అబ్రాము ఏం చేశాడట? మొదట దేవుడు ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క స్థలములో మరి అబ్రాము ఏం చేశాడంటే బలిపీఠమును కడుతూ వచ్చాడు. బలిపీఠమును కట్టాడు. దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. 12వ అధ్యాయంలో చూస్తే నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించేటటువంటి దేశానికి వెళ్ళు అనేటటువంటి ఆ యొక్క మాటను దేవుడు అబ్రాముకు చెప్పినప్పుడు అబ్రాము ఏం చేశాడంటే దేవుని మాటను కాదనకుండా తాను వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళాడట? అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా వెళుతూ వచ్చాడు. షెకెము అంటే అర్థం ఏంటంటే భుజము అని అర్థం. భుజము అని అర్థం. కాబట్టి అబ్రాము ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట విన్నాడో, మాట వినిన వెంటనే అబ్రాము ఎక్కడికి వెళ్ళాడంటే భుజముల మీదకి వెళ్ళాడు. ఎవరి భుజముల మీదకి వెళ్ళాడు? దేవుని యొక్క భుజముల మీదకి వెళ్ళాడు. భుజముల మీద వేసుకోబడేది ఏమిటనంటే మనం సువార్తల్లో గమనించవచ్చు. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో చూస్తే తప్పిపోయినటువంటి గొర్రెను మనం చూడవచ్చు. ఆ తప్పిపోయినటువంటి గొర్రె అది తప్పిపోయినప్పుడు ఆ కాపరి ఏం చేస్తున్నాడంటే దానిని వెదకి రక్షించి దాన్ని భుజం మీద వేసుకొని తాను సిద్ధపరిచినటువంటి ఆ స్థలము దగ్గరికి దేవుడు ఆ యొక్క కాపరి ఏం చేస్తున్నాడంటే తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఆ గొర్రె తప్పిపోయింది. కాపరిని మర్చిపోయింది. ఆ గొర్రెలతో సహవాసము లేకుండా అయిపోయింది. అందుకే అబ్రాము జీవితంలో దేవుడు ఏం చేశాడంటే తన ఉద్దేశంలో నుండి తప్పిపోయాడు గనక మనుషుడు తన ఉద్దేశంలో నుండి తప్పిపోయిన కారణాన్ని బట్టి మరలా సమకూర్చుట కొరకై దేవుడు అబ్రామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రామును ఏర్పాటు చేసుకొని పిలిచినాడు. పిలిచినటువంటి ఆ యొక్క మరి దేవుడు అబ్రాముని ఎక్కడ వేసుకుంటున్నాడు అంటే తన భుజముల మీద వేసుకునేటటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. తన భుజముల మీద వేసుకుంటున్నాడు. భుజముల మీద వేసుకున్నప్పుడు ఆ భుజముల మీద ఏముంటుందనంటే అబ్రాము భారమంతా కూడా ఆ భుజముల మీద భారము పడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు అబ్రాముకి ఎక్కడికి వచ్చాడంటే దేవుని యొక్క భుజముల మీదకి వస్తూ వచ్చాడు. అక్కడి నుండి ఏం చేశాడట? ఆ దేశ సంచారం చేసి
మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో ఏం చేశారట? నివసించిరి. మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరుతూ వచ్చాడు. ఈ సింధూర వృక్షము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును సూచించేదిగా ఉంటుంది. భుజముల మీదకి వచ్చాడు. ఆ భుజముల మీదకు వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ రక్తము యొద్దకు వస్తూ వచ్చాడు. ఒక వ్యక్తి యొక్క పాపములు ఏమి చేయబడతాయనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భుజముల మీద మోయబడతాయి. దానిని ఏమంటారంటే శిలువ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు అబ్రాహాము ఎక్కడికి వచ్చాడంటే తన పాపము, తన భారము, తన పాత స్థితి అంతా కూడా ఎక్కడికి తీసుకొచ్చాడంటే భుజముల మీద తీసుకొచ్చాడు, అనగా శిలువలోనికి తీసుకొచ్చాడు, శిలువ భారంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఆ యొక్క శిలువ భారము యేసుక్రీస్తు ప్రభువారు మోసినటువంటి వాడై ఇప్పుడు కల్వరి యొక్క అనుభవంలోనికి వచ్చాడు. ఇక్కడ మోరే దగ్గర ఉన్నటువంటి సింధూర వృక్షము అంటే అర్థం ఏంటంటే ఆ కల్వరి శిలువలో కార్చబడినటువంటి రక్తము యొక్క అనుభవంలోనికి వచ్చాడు అబ్రాహాము. కాబట్టి నీవు నేను కూడా దేవుని భుజము పిలువబడినటువంటి వారమై ఆయన భుజముల మీద మన పాప భారం అంతా కూడా మోయబడినటువంటిదై దాని తర్వాత ఆయన శిలువ రక్తము చేత కడగబడినటువంటి వారముగా నీవు నేనున్నప్పుడు చూడండి అక్కడ ఏం చేశాడు? 7వ వచనములో యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఈ బలిపీఠం ఏం చూపిస్తుందనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగాన్ని చూపిస్తుంది. ఆయన లోక పాపమును మోసుకొని పోయేటటువంటి దేవుని గొర్రెపిల్ల అనే సంగతిని చూపిస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి మానవాళి యొక్క పాపములను క్షమించువాడు అనే సంగతిని చూపిస్తా ఉంది. ఇప్పుడు పిలువబడ్డాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, భుజముల మీదకి వచ్చాడు, శిలువ అనుభవంలోనికి వచ్చాడు, బలిపీఠమును కట్టాడు. బలిపీఠము కట్టినటువంటి వాడై చూడండి 9వ వచనములు చూస్తే అబ్రాహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కునకు వెళ్ళను. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రయాణము చేస్తూ దక్షిణ దిక్కు వెళ్తున్నాడు. 10వ వచనానికి వచ్చేసరికి అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఏమొచ్చిందట? కరువు వచ్చెను. కరువు ఏం చూపిస్తుందనంటే ప్రభువును అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు పరీక్షించేటటువంటి అనుభవాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే ఆయన పిలుపుని వింటామో, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటామో, ఆయన భుజముల మీదకి వస్తామో, శిలువ రక్తం చేత కడగబడతామో, ఆయన బిడ్డగా చేయబడతామో వెంటనే మన జీవితంలోనికి వచ్చేది ఏంటంటే పరీక్ష యొక్క అనుభవం. దేవుడు నన్ను ఏం చేస్తాడంటే పరీక్షిస్తూ ఉంటాడు, కరువులోనికి తీసుకొస్తాడు, శ్రమలోనికి తీసుకొస్తాడు, కష్టములోనికి తీసుకొస్తాడు, ఇబ్బందుల్లోనికి తీసుకొస్తాడు, ఇరుకులోనికి తీసుకొస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత నిన్ను ఆత్మీయమైనటువంటి పరిపక్వతలోనికి, ఆత్మీయమైనటువంటి పరిపూర్ణతలోనికి నడిపించడానికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని కరువులు నీ జీవితంలో అనుమతించేటటువంటి వాడుగా ఉంటాడు. ఇప్పుడు ఆ కరువులో నీవు నేను నిలిచుంటామా ప్రభు కొరకై? దేవుని యొక్క చిత్తాన్ని వైదొలిగి మనము పోతామనేది దేవుడు పరీక్షిస్తాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే నా యందు నిలిచియుండుడి. నా యందు నిలిచున్నప్పుడు ఏం జరుగుతుంది? చదవండి ఆ మాట. 15వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. యోహాను సువార్త. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను ఏం చేస్తున్నాడు? తీసివేయను. మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచుంటే గాని తానంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగూ నా యందు నిలిచుంటేనే గాని మీరును ఫలింపరు. ఇప్పుడు చూడండి, అబ్రాహాము ఎవరిలో నిలిచి ఉండాలా? దేవునిలో నిలిచి ఉండాలా. దేవునిలో నిలిచుంటే
అబ్రాహాం ఏమవుతాడు? ఫలింపులోనికి వస్తాడు. ఫలింపులోనికి వస్తాడు. దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితంలో కూడా పిలుపుని విన్నాం, ఆశీర్వాదాన్ని, వాగ్దానమును పొందుకున్నాం, ఆయన భుజముల మీదకి వచ్చాం, రక్తం చేత కడగబడ్డాం. కడగబడినటువంటి మన జీవితంలో ఇప్పుడు ఏమొస్తుందనంటే పరీక్ష మన జీవితంలోనికి వస్తుంది. ఆ పరీక్షలో ఏం చేయాలంటే నిలిచి ఉండాలా. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, దేవుని దూషించి, దేవుని కాదనుకుని వైదొలిగిపోయి అన్ని విషయాల్లో ప్రభుకు దూరమైనట్లయితే మన జీవితం ఏమవుతుందనంటే ఫలింపులోనికి రానే రాదు. ఇప్పుడు అబ్రాహాము ఫలిస్తాడా, అబ్రాహాము నిలిచి ఉంటాడా అనే సంగతి ఇప్పుడు దేవుడు అక్కడ పరీక్షిస్తున్నాడు. కరువు ఎందుకు వచ్చింది అనంటే అబ్రాహాము నిలిచి ఉంటాడో లేదో పరీక్షించడానికి దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒకవేళ కరువు అనుమతించాడేమో. ఏ కరువైనా కావచ్చు, ఏది మన జీవితంలో కరువు అయిపోయిందో ఆ కరువులో నీవు నేను కూడా దేవునిలో నిలిచుండేటటువంటి వారముగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చూడండి, యెహోవాను నమ్ముకునేటటువంటి వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎప్పుడు నమ్ముకోవాలా? ఎలాంటి స్థితిలో నమ్ముకోవాలా? అన్ని బాగున్నప్పుడు, అంత సుఖంగా ఉన్నప్పుడు, అంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో కొదవలేదన్నప్పుడు కాదు. నీ జీవితంలో కొరతలు, కొదవలు, పరీక్షలు, శ్రమలు, బాధలు అనుమతించబడుతున్నప్పుడు, నీవు యెహోవాను నమ్ముకున్నప్పుడు నీవు ధన్యుడువు, నువ్వు ఆశీర్వదించబడేటటువంటి వాడువు. దేవుడు నీకు ఆశ్రయముగా, ఆశ్రయ దుర్గముగా ఆయన ఉండేటటువంటి వాడు. ఇప్పుడు అబ్రాహాము జీవితంలో కరువు వచ్చింది. అబ్రాహాము ఎవరిని నమ్ముకోవాలా? దేవుణ్ణి నమ్ముకోవాలా. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, దేవుణ్ణి నమ్ముకునేటటువంటి వ్యక్తికి దేవుడు ఎలాగుంటాడంటే ఆశ్రయముగా ఉంటాడు. చూడండి, ఏదైనా వరదలు వచ్చాయి, లేదా ఏదైనా కరువులు వచ్చాయి, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని ఆశ్రయ పురాలను ఏర్పాటు చేస్తారు. ఆశ్రయం ఇవ్వడానికి కొన్ని స్థలాలు ఏర్పాటు చేస్తారు. ఆంధ్రాలో వర్షాలు వచ్చినప్పుడు ఆశ్రయం ఇవ్వడానికి కొన్ని స్థలాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. వారికి వరదలు వచ్చిన వెంటనే ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలా? వారు ఏర్పరిచినటువంటి స్థలానికి వెళ్ళిపోవాలా. స్థలానికి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క రూమ్ ఏర్పరిచినటువంటి వ్యక్తులే వారికి కావలసిన సమస్తమైన ఏర్పాట్లు వారు చేస్తారు. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు దేవుడే మనకు సమస్తమైనటువంటి ఏర్పాట్లు చేస్తాడు. అబ్రాహామును పిలిచాడు, అబ్రాహామును ఆశీర్వదించాడు, అబ్రాహాము భారాన్ని భరించాడు, అబ్రాహాము యొక్క పాపమును క్షమించినటువంటి దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, అబ్రాహామా, నిన్ను పరీక్షలోనికి తీసుకెళ్తున్నాను, నిన్ను శ్రమలోనే తీసుకెళ్తున్నాను, నిన్ను ఆకలి దప్పులోనే తీసుకెళ్తున్నాను. వాటన్నిటి విషయాల్లో నీవు నమ్మకంగా నిలిచుంటావా? నీవు నా యందు నిలిచుంటే నేను నీ యందు నిలిచుంటాను. అప్పుడు ఏం జరుగుతుందనంటే నీవు ఫలించేటటువంటి అనుభవంలోనికి నీవు వస్తావనే సంగతిని దేవుడు చెప్పకనే చెప్పినట్టుగా ఆ పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏం చేశాడు అబ్రాహాము? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. దేవుని ఉద్దేశం అదేనా? దేవుని సంకల్పం అదేనా? ఐగుప్తు అంటే అర్థం ఏంటంటే లోకము. ఐగుప్తు లోకము. కాబట్టి ఇప్పుడు ఐగుప్తులో ఏది తక్కువ ఉండదు. ఐగుప్తులో ఏముంటదంటే శరీరాశ ఉంటది, నేత్రాశ ఉంటది, జీవపుడంబం ఉంటది. ఆశ ఉంటుంది అంటే అర్థం ఏంటంటే అది కనబడుతుంది అని అర్థం. అది కనబడితేనే కదా ఆశపడేది. చక్కని చీర కనపడింది అనుకోండి షాపులో, ఏం చేస్తాం? అబ్బా, ఇది కొనుక్కుంటే బాగుండును అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు లోకం ఏం చేస్తుందంటే నీకు ఆశ చూపేటటువంటిదిగా ఉంది. కరువులో ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు అబ్రాహాముకి ఐగుప్తు ఏం చేసిందంటే ఆశ చూపించింది. ఐగుప్తులో సర్వ సమృద్ధి ఉంది, ఐగుప్తులో సర్వము ఉంది. దేవుని యొక్క సమృద్ధి నుండి వీడి లోక సంబంధమైనటువంటి సమృద్ధిలోనికి అబ్రాహాం వెళ్ళాలని చూసినప్పుడు ఏం జరిగింది? అక్కడ అబ్రాహాం అక్కడికి వెళ్ళాడు. 11వ వచనం.
ఆ, 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 ఆ. ఏమంటారట వాళ్ళు? నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. అంటే ఇప్పుడు ఐగుప్తులో ఏముంది? మరణం ఉంది. ఐగుప్తులో ఏముంది? మరణం ఉంది, మరణ భయం ఉంది. కాబట్టి ఇప్పుడు కరువులోనైనా ఎక్కడి నుంచి అయినా దేవుడు సహాయం చేస్తాడేమో కానీ ఇప్పుడు ఐగుప్తుకు పోతే అబ్రామును ఏం చేస్తారు? చంపేస్తారు. ఐగుప్తులో ఏముందంటే మరణం. మరణం. నీవు నేను కూడా ఏం చేస్తామంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మరచి, దేవుని యొక్క పిలుపును మరచి, దేవుడు మనల్ని మోసినటువంటి అనుభవాన్ని మరచి, మనలను తన రక్తం చేత కడిగినటువంటి అనుభవాన్ని మరచి మనం ఏం చేస్తున్నామంటే ఐగుప్తులని వెళ్తా ఉంటున్నాం. దేవుడు తన మందిరములో, తన సహవాసములో, తన సేవకుల ద్వారా, పరిచారకుల ద్వారా సర్వ సమృద్ధిని మనకు దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఇవన్నిటినీ మనం మరచి ఇది కరువు అనుకొని, ఇది ఆత్మీయంగానే మనకు అందుతుంది కానీ భౌతికంగా మనకి ఏమీ అందదనుకొని మనం ఏం చేస్తున్నామంటే లోకం వైపు చూస్తూ, లోకాశల వైపు వెళుతూ మన జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి మరణంలోనికి వెళ్ళిపోతుంటున్నాం. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ రాజు, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ప్రజలు అబ్రాముని ఏం చేస్తారంటే చంపేస్తారు. నీవు నేను కూడా ఈ లోకములో ప్రభువుని మరిచి ఐగుప్తులోనికి వెళ్ళేటటువంటి అనుభవంలో ఉంటే నీవు నేను ఆత్మీయమైనటువంటి మరణాన్ని కలిగి ఉంటాం. ఒకవేళ ఆ రీతిగానే వెళుతుంటే, ప్రభువా అబ్రాహాము వలె నా జీవితంలో వచ్చినటువంటి కరువును బట్టి, కష్టాన్ని బట్టి నిన్ను మరచి ఐగుప్తు అనేటటువంటి లోకానికి వెళ్ళినటువంటి పరిస్థితి నాలో కనబడుతుంది. దేవా నన్ను సమకూర్చము, నన్ను సరిచేయము, నీ సమృద్ధిలోనికి మరలా నీవు నన్ను నడిపించమని ప్రభుని అడిగితే దేవుడు మరలా ఏం చేస్తాడంటే ఆయన సమకూర్చేటటువంటి వాడు. ఇప్పుడు మరణ భయంతో ఉన్నాడు. చదవండి. ఏం చెప్పాలట? సహోదరివని చెప్పుము అంటున్నా. వీరిద్దరు ఎవరు? భార్యాభర్తలు. ఈ భార్యాభర్తలు ఇప్పుడు ఏమనుకోవాలట? ఐగుప్తులు రాగానే అన్నా, ఆమె అంటది అన్న అంటది, ఈయనేమనాలా? సహోదరి అనాలా. ఇదంతా భయంకరమైనటువంటిది. ఐగుప్తులో అబద్ధమాడేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సత్యవంతుడైనటువంటి దేవుని మరచి ఇప్పుడు అబద్ధములో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇది అబద్ధపు జీవితం. దేవుని మరిస్తే, దేవుని పిలుపుని మరిస్తే, దేవుని యొక్క చిత్తాన్ని వీడితే నీ జీవితంలో, నా జీవితంలో మనము లోకములో గడిపేదంతా కూడా అది అబద్ధపు జీవితం. అది అసత్యమైనటువంటి జీవితం. అబద్ధికులందరూ కూడా ఎక్కడుంటారట? అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. అనగా ఇప్పుడు శత్రువు ఏం చేస్తున్నాడంటే దేవుని పరీక్షను ఆధారం చేసుకుని వాడి శోధనను తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడంటే నీవు మరలా ఆత్మ సంబంధమైనటువంటి మృతమైన స్థితిలోనికి వెళ్ళాలని వాడు మరలా ప్రయత్నం చేస్తుంటున్నాడు. ప్రభువా నేను చచ్చినటువంటి వాడిని మరలా నేను చచ్చాను ప్రభువా. ఐగుప్తులో అబ్రాహాము ఏ విధంగానైతే అబద్ధపు జీవితాన్ని కొనసాగించాడో నేను కూడా నిన్ను మరచి, నీ పిలుపును మరచి, నీవు మోసినటువంటి భారాన్ని మరచి, నీ శిలువ కార్యాన్ని మరచి నేను అబద్ధపు జీవితంలోనికి వెళ్ళే పరిస్థితులు ఎదురవుతున్నాయి. నేను వెళ్ళేటటువంటి వాడనగా ఉన్నాను, దయతో నన్ను క్షమించుము అని ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలి. ప్రభువా మరలా నన్ను సత్యవంతమైనటువంటి జీవితంలోనికి నన్ను నడిపించమని ప్రార్థించినప్పుడు దేవుడు అలాంటి అనుభవంలోనికి నన్ను నడిపించేటటువంటి వాడుగా ఉంటాడు. చదవండి. అప్పుడు అబ్రాము చూచిరి, ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరు గనక ఆ స్త్రీ ఫరో ఇంటికి, ఇప్పుడు భార్య ఎక్కడికి పోయింది? ఫరో ఇంటికి పోయింది. దేవుడు జతపరిచిన దానిని ఏం చేయకూడదు? మనుషులు వేరుపరచకూడదు. దేవుడు జతపరిచాడు, మనుషులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వేరుపరుస్తూ ఉంటున్నారు. ఐగుప్తు ఏం చేస్తుందనంటే దీని అర్థం ఏంటంటే భార్యాభర్తలను విడగొట్టేది ఐగుప్తు. ఇప్పుడు భార్య ఎవరు? ఆత్మీయంగా ఆలోచించినప్పుడు సంఘం. భర్త ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ యొక్క
భార్యాభర్తలైనటువంటి దేవుణ్ణి, సంఘాన్ని విడగొట్టేదే లోకం, ఐగుప్తు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరితో విడిపోయావు? దేవుడితో విడిపోయావు, దేవుడితో సంబంధం కోల్పోయావు. దేవుడితో విడిపోయావు అంటే అర్థం ఏంటంటే నీలో ప్రాణము లేదు అని అర్థం. ఇప్పుడు సంఘం ఎవరు అని అంటే శరీరము. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అంటే శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు శిరస్సును తర్వాత శరీరమును ఐగుప్తు ఏం చేస్తుంది? వేరు చేసేస్తుంది, వేరు చేసేస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు కరువులో నువ్వు ఏం చేయబడుతున్నావంటే పరలోకపు భర్తతో నువ్వు సంబంధాన్ని కోల్పోతున్నావు. ఆ సంబంధాన్ని కోల్పోయి, జీవాన్ని కోల్పోయి, నరకబడినటువంటి శరీరము, తల, మొండము ఏ విధంగా వేరవుతుందో నీ జీవితము, నా జీవితం కూడా ఐగుప్తులో వేరైపోయి అందరికీ దుఃఖ కారణంగా మన జీవితం కనబడుతుంది, దుఃఖ కారణంగా కనపడుతుంది. ఒక వ్యక్తిని నరికి అక్కడ పెట్టినప్పుడు తన బంధువులు, తన వారు ఎలాగూ దుఃఖిస్తారో, తన కుటుంబీకులు ఏ విధంగా దుఃఖిస్తారో, నిన్ను బట్టి నన్ను బట్టి అనేకులు దుఃఖ కారణంగా ఉంటున్నారన్న సంగతి నీవు నేను మరవకూడదు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయారంటే భార్యాభర్త విడిపోయినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు, వారు విడిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఐగుప్తు ఏం చేస్తుందనంటే భర్తను, భార్యను వేరు చేస్తా ఉంది. ఐగుప్తు ఏం చేస్తుందంటే భార్య యొక్క సౌందర్యాన్ని చూస్తుంది. అక్కడ ఆమె ఎలాగుందట? ఎలాగుంది? సౌందర్యవంతురాలు. కాబట్టి సంఘం యొక్క సౌందర్యాన్ని ఐగుప్తు చూస్తుంది. ఆమెను ఏలాలా, ఆమెను అనుభవించాలా, ఆమెను చెరపాలా, ఆమెను పాడు చేయాలా, భర్త నుండి వేరు చేయాలా అనే ఉద్దేశంతో ఐగుప్తు చూస్తా ఉంది. నీ ఆత్మీయమైన సౌందర్యం, నీ ఆత్మీయమైనటువంటి సుఖం, నీ భర్తతో ఉన్న సంబంధం, నీ యొక్క కుటుంబ ఆనందం, నీ జీవితంలో ఉన్నటువంటి సమస్తమును కోల్పోవడానికి ఐగుప్తు ఎదురు చూస్తా ఉంది. కాబట్టి కరువులో దేవుని మాటని వినకపోతే ఎంత నష్టములోనికి మన ఆత్మీయ జీవితము వెళ్ళిపోయేదిగా ఉంటూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలంగా ఈ దినాన పరలోకపు భర్తతో సరైనటువంటి సంబంధం ఉందా, లేదా సాతానుడు నిన్ను ఎత్తుకొని పోయి నీ సౌందర్యాన్ని చూసి, నీ శరీరమును చూసి, నీ ఆత్మీయతను చూసి, నీ పరిశుద్ధతను చూసి, అబ్బా ఎంత ఆత్మీయమైన సౌందర్యంగా ఉంది, ఈ ఆత్మీయమైన సౌందర్యాన్ని చెరపాలా అని వాడు చూస్తూ ఉన్నప్పుడు వాడికి నువ్వు నేను సంధించేటటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యం ఇది, ఎంత దౌర్భాగ్యము! అలాంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ఇప్పుడు చదవండి 15వ వచనం. గనుక అబ్రాహామును పిలిపించి నీవు నాకు చేసినదేమిటి? నీవు భార్యని ఎందుకు తెలపలేదు? ఎలా చెప్పితివి? అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని. ఇప్పుడు ఎవరు అప్పగిస్తున్నారు భార్యని? ఎవరు అప్పగిస్తున్నారు? అబ్రామే అప్పగిస్తున్నాడు. వాస్తవానికి ఆ యొక్క అధిపతికి తెలవదు. ఏమంటున్నాడు? నీ భార్య అనే సంగతి తెలవదు, నీ సహోదరుని నేను అనుకున్నాను అనే సంగతి చెప్తున్నాడు. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? మనల్ని మనమే శత్రువుకు అప్పగించుకునేటటువంటి వారంగా ఉన్నాం. వాడు మనల్ని పాడు చేసే ఉద్దేశం కాదు, కానీ వాడు కూడా ఒక వరుస కలిగినాడు, ఒక క్రమం కలిగినటువంటి వాడు, ఒక పద్ధతి వానికి ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్రమము తప్పి, పద్ధతి తప్పి, మాట మరచి అబద్ధపు జీవితం ద్వారా శత్రువుకు మనం అప్పగించుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి స్థితిలో ప్రభుకి మనం ప్రార్థన చేయాల్సినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు తీసుకుపోమని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను, అతని కలిగిన సమస్తమును పంపివేసిరి. పంపివేసినప్పుడు 13వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రాము ఏం చేస్తున్నాడు? చదవండి. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతోనున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తు నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేస్తూ దక్షిణ దేశము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు
వెళ్ళి. ఇప్పుడు మొదట దేవుడు ఏ స్థలములో దర్శించాడో అదే స్థలంలోనికి ఇప్పుడు అబ్రహాం వెళ్ళాడు. అంటే నీ మొదటి స్థితి ఎలాగుందో, రక్షించబడినప్పుడు నీ మొదటి స్థితి ఎలాగుందో, నీ ఆత్మీయత ఎలాగుందో, నీ ప్రార్థన జీవితం ఎలాగుందో, నీ భక్తి ఎలాగుందో, అదే స్థితిలోనికి నీకు కోల్పోయినా పర్వాలేదు, నష్టపోయినా పర్వాలేదు, మరలా మనము సమకూర్చబడేటటువంటి అనుభవంలోనికి రావాలి. అబ్రహాం నష్టపోయాడు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మొదట బలిపీఠం కట్టినటువంటి బేతేలులోనికి, బేతేలు అనగా దేవుని మందిరం యొక్క అనుభవంలోనికి, దేవుని సహవాసంలోనికి అబ్రహాం వస్తా ఉంటున్నాడు. అందరిని తీసుకొస్తున్నాడు, ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. ఐగుప్తులో ఎవరు కూడా ఉండకూడదు. ఐగుప్తులో వెండి బంగారము, వెండి ఏం చూపిస్తుంది? విమోచనము చూపిస్తుంది. బంగారం ఏం చూపిస్తుంది? దైవత్వాన్ని చూపిస్తుంది. పశువులు ఏం చూపిస్తున్నాయి? భౌతిక సంబంధమైన ఆశీర్వాదము. కాబట్టి నీ నా జీవితంలో ఏది కూడా, వెండి కానీ బంగారము కానీ పశువులు కానీ ఏది కూడా ఐగుప్తు యొక్క వశములో ఉండకూడదు. అందుకే నీ భక్తి జీవితము, నీ దైవత్వము, నీ విమోచన, దేవుడు ఇచ్చినటువంటి భౌతికమైన ఆశీర్వాదము ఏది కూడా ఐగుప్తు యొక్క ఆధీనములో ఉండకుండా సమస్తమును ఇప్పుడు తీసుకొని వస్తుంటున్నాడు. సమస్తం తీసుకొని వస్తున్నాడు. బేతేలు యొక్క అనుభవంలోనికి వచ్చాడు. బేతేలు యొక్క అనుభవంలోనికి వచ్చి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇప్పుడు చూడండి, ఈ 10వ వచనము నుండి 20వ వచనం వరకు ఎక్కడనైనా ప్రార్థన చేసినట్టుగా లేనే లేదు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్ళాడో ప్రార్థన జీవితము గాని, దేవుడు గాని, భక్తి గాని ఏది కూడా లేదు. తనను తాను కాపాడుకునే విషయంలోనే తప్ప భక్తి విషయంలో శ్రద్ధ కలిగినటువంటి వాడుగా లేడు. ఎప్పుడైతే ఇప్పుడు బేతేలుకు వచ్చాడో, బేతేలుకు రాగానే ఇది దేవుడు నన్ను సంధించిన స్థలం, నన్ను మోసినటువంటి స్థలం, నన్ను విమోచించినటువంటి స్థలం, తాను శిలువ కార్యము ద్వారా నన్ను విమోచించి ఆయన రక్తం చేత కడిగినటువంటి స్థలం, నన్ను ఆశీర్వదించినటువంటి స్థలం, నన్ను వాగ్దానం చేసినటువంటి స్థలం, దేవుని స్వరం విన్నటువంటి స్థలం, దేవుని ప్రత్యక్షత ఎరిగినటువంటి స్థలం అనే సంగతి గుర్తుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నీవు నేను కూడా ప్రభువా అబ్రాము వలె నన్ను సమకూర్చు. అబ్రాము కోల్పోయాడు, సమకూర్చబడ్డాడు. నా జీవితంలో నేను కూడా బేతేలు యొక్క అనుభవంలోనికి రావాలనేదే నా ఆశ అనుంది. కిందికి వచ్చేసరికి అక్కడ ఒక గొడవ వస్తుంది. గొడవ వచ్చినప్పుడు అబ్రాము ఎంత సమాధానకరంగా అక్కడ ఆ యొక్క పరిస్థితిని జయిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మందిరం యొక్క అనుభవంలో ఉంటామో మన జీవితంలో సమాధానకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. సమాధానకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. 9వ వచనానికి వచ్చేసరికి లోతు అక్కడ నుండి వేరుపడినట్టుగా చూస్తున్నాం. లోతు అంటే శరీర సంబంధి అని అర్థం. కాబట్టి ఎప్పుడైతే బలిపీఠం యొక్క అనుభవంలోనికి, ప్రార్థన అనుభవంలోనికి, సమకూర్చబడంలోనికి వస్తామో మన జీవితంలో ఉన్నటువంటి శరీర సంబంధి, శరీరము ఏదైతే మనల్ని వెంటాడుతుందో అది కూడా వేరైపోయేదిగా ఉంటుంది, ఎడబాటు ఏదిగా ఉంటుంది. దాని తర్వాత చూస్తే 14వ వచనం వచ్చేసరికి సొదొమ మనుషుల దృష్టిలు యెహోవా దృష్టికి పాపులైండ్రి. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీవు కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకంటే ఈ దేశమును నీకును నీ సంతానముకును సదాకాలం ఇచ్చదను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే సమకూర్చబడ్డాడో ఇప్పుడు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం విస్తరించడము, ఆశీర్వదించబడము తన జీవితంలో అది చూడగలుగుతున్నాడు. చివరికి 18వ వచనంలో చూస్తే అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షమున దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. మొదట బేతేలు అనుభవంలోనికి వచ్చాడు, తర్వాత హెబ్రోను అనుభవంలోనికి వచ్చాడు. ఇప్పుడు హెబ్రోన్ అంటే సహవాసం అని అర్థం. ఇప్పుడు ఈ సహవాసము దగ్గర మరలా ఏం చేస్తున్నాడంటే బలిపీఠం కడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ దేవుడితో సంబంధం తెప్పబడదిగా, దేవుడితోనే సహవాసం, దేవుడితోటే సంబంధం. కాబట్టి చివరికి అంత సమకూర్చబడిన తర్వాత నీ సహవాసం ఏంటంటే ఇక దేవుడితోనే, ఆ యొక్క బలిపీఠముతోనే, శిలువ అనుభవముతోనే, క్రీస్తుతోనే, సంఘముతోనే అనే సంగతి ఇక్కడ అబ్రాము ద్వారా మనం నేర్చుకునేటటువంటి పాఠం. కాబట్టి అబ్రాము ఏం చేశాడంటే తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున
ప్రార్థన చేసెను. ప్రార్థన చేసినాడు. మొదటగా నష్టపోయాడు, తర్వాతగా సమకూర్చబడ్డాడు, ప్రార్థన చేశాడు, సమాధానం వచ్చింది, శరీరం వేరయింది, దాని తర్వాత ఆశీర్వాదం వచ్చింది, తర్వాత సంపూర్ణమైనటువంటి సహవాసంలోనికి స్థిరపరచబడ్డాడు. అట్లు మన జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యం చేయనట్లు నీవు నేను ప్రార్థన చేస్తాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక.